ఈ తాగునీటి సమస్య పరిష్కారం ఎప్పటి నుంచో మనం చేయాలని చెప్పి అనుకుంటున్నప్పుడు కూడా అది సుసాధ్యం కాని పరిస్థితి వచ్చింది. గత 5 సంవత్సరాలుగా ఈ సమస్యను పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేయని సంగతి కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. అలాంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆశీర్వచనాలతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు వారి ఎవరు నాయకత్వం ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడతాం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళా ఒక్కొక్కటిగా ఈ సమస్యల పరిష్కారానికి నడుం కట్టడం జరిగిందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ముందుగా బాలశౌరి గారి తరఫున నా తరఫున మీకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ ఘంటసాల మండలంలో అత్యధికంగా ఓట్లు వేసిన గ్రామం, మాకు ఓట్లు వేసిన గ్రామం గంటపల్లి గ్రామం. నేను ఓట్ల లిస్ట్ చూసిన తర్వాత నేను ఈ గ్రామానికి ఏదైనా మనం చేయాల్సిన అవసరం ఉంది, ఈ గ్రామంలో సమస్యలు కూడా చాలా అధికంగా ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఘంటసాల మండల పరిషత్ మీటింగ్లో నేను ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటాను, దీనికి కావాల్సిన సమస్యలను కూడా పరిష్కారం చేసే దిశలో ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది. అప్పుడు పైప్ లైన్ సమస్య చెప్తే దాదాపు 9 లక్షల రూపాయలు మండల పరిషత్ నిధిని చెప్పించడం జరిగింది. ఈ రోజున మైక్రో ఫిల్టర్ ఈ 15 లక్షల రూపాయలతో మీకు సురక్షితమైన నీరు ఇవ్వాలన్న ఆలోచనతో ఇవాళ సిఎస్ఆర్ ఫండ్లు తీసుకొచ్చి ఈ సమస్య కొంతవరకు పరిష్కారం చేశారు మన పార్లమెంట్ సభ్యులు బాలశౌరి గారు. ఇదే శాశ్వత పరిష్కారం మేము అనుకోవట్లా. ఈరోజు మన అదృష్టవశాత్తు మన ప్రీతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఆయన కోరుకున్నది ఏంటి? పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కోరుకున్నారు. అంటే గ్రామాల అభివృద్ధి రాష్ట్ర అభివృద్ధి అని చెప్పిన భావించిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో ఇవాళ మీ అందరికీ కూడా తెలుసు, వారి పదవి బాధ్యత చేపట్టిన తర్వాత గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఇవాళ మంజూరయ్యే సిమెంట్ రోడ్లు ఇవాళ మనం వేసుకోవడం జరిగింది. ఈ గ్రామాల్లో కూడా దాదాపు 14 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్లు వేసాం. ఇంకా మళ్ళీ ఏప్రిల్లో వచ్చేప్పుడు ఇంకా మరికొన్ని రోడ్లు కూడా మీ గ్రామానికి కావాల్సినవి తప్పనిసరిగా మంజూరు చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. అయితే ఇవాళ ఇటీవల కాలంలో ఓ రోజు ఆయన బాలశౌరి గారిని కూడా వెంట పెట్టుకుని ప్రధానమంత్రి గారిని కలిశారు. ఎందుకు కలిశారు? మన తాగునీటి సమస్య గురించి కలిశాడు పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో కేంద్రం జలజీవన మిషన్ పేరిట నిధులు ఇచ్చారు. దానికి ఆంధ్ర రాష్ట్రం నిధులు కొన్ని సమకూర్చాల్సి ఉంది. అది చేయకుండా కేవలం కేంద్ర ప్రభుత్వం నిధులు అరకొరగా ఖర్చు పెట్టి ఆ కార్యక్రమం ఎందుకు కూడా పనికి రాకుండా చేసిన పరిస్థితి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇచ్చిన స్థితి లేదు. అందుకని మళ్ళీ వెళ్ళి వారిని ప్రధానమంత్రి గారిని కలిసి ఈ రకంగా జరిగింది, మళ్ళీ మీరు నిధులు ఇచ్చి ఈ దాహాత్యం తీర్చాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి వారు కోరటం జరిగింది. ప్రధానమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. అందుకే ఇవాళ గ్రిడ్ ద్వారా మళ్ళీ ఈ కార్యక్రమం చేయాలని చెప్పి ఆలోచనలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. అంటే ఇవాళ మేము చేస్తుందంటే ఇవాళ మీకు తాత్కాలికంగా ఉపశమనం మాత్రమే, శాశ్వత పరిష్కారం పవన్ కళ్యాణ్ గారి ద్వారా త్వరలో జరిగింది. ఈ గ్రామానికి తాగునీటి సమస్య సంబంధించి చెప్పి మాట్లాడుతుంది. ఇక రెండవది సాగునీటి సమస్య. నీటి కొరత ఏర్పడ్డప్పుడు నష్టపోయేది మీరే, వర్షాలు పడితే మునిగిపోయేది మీరే. ఈ 2 సార్లు కూడా నేను మీ గ్రామానికి వచ్చి ఇక్కడ రైతులను పలకరించడం జరిగింది. కానీ 5 సంవత్సరాలుగా మేము రావటమే కానీ చూడటమే కానివ్వండి, రైతులు కూడా ధైర్యం చేసి మాకు ఈ నష్టం జరిగిందని చెప్పే పరిస్థితులు లేరు. ఒక భయోత్పాత వాతావరణంలో జీవించిన గత 5 సంవత్సరాలు మళ్ళీ ఇవాళ స్వేచ్ఛాజీవులుగా మీరు ఇక్కడ కూర్చున్నారు. 5 సంవత్సరాలకి ఎవరో కూడా ఏ సమస్య అడిగిన పరిస్థితి లేదు. 5 సంవత్సరాలకి దాహాటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది, ఇవన్నీ ఉన్న అక్కడ ఊళ్ళో రోడ్లు లేవు, అయినా అడిగే పరిస్థితి లేదు. అడిగితే ఏం జరుగుతుందో, ఉన్న సంక్షేమ పథకాలు తీసేస్తారని ఈ భయంతో మీరందరూ జీవించిన పరిస్థితి. కానీ వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ కూడా స్వేచ్ఛ జీవులయ్యారు. మీరు ధైర్యంగా ఏ సమస్యను అడగచ్చు, దాన్ని చేయాల్సిన బాధ్యత మా మీద కూడా ఉందని చెప్పి మాత్రం మీ అందరికీ మనం చేస్తాం.